మూడవది దారుల్ ఇస్లాం. ఇది హిందువులు ఆడపిల్లలను ఎత్తుకెళ్ళి బలవంతంగా మత మార్పులు చేయడం, అడ్డంగా అనిపించిన ఆడవాళ్ళని మగవాళ్ళని హిందువులు చంపేయడం, తద్వారా ఇస్లామిక్ దేశంగా చేయడానికి వాడే పద్ధతి ఇది. ఇది 40% ఉన్న వాళ్ళు 90% చేసేటప్పుడు చేసే పని ఇది. ఒకసారి ఈ స్టేజ్ 40%కి చేరిన తర్వాత ఏ దేశం కూడా వెనక్కి రావడం ఇక అసాధ్యం, వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. 90% మాత్రమే ఎందుకు, మిగతా 10% వదిలేస్తారా అనే అనుమానం మనకు రావచ్చు. ఆ 10% తోటే కదా మరుగుదొడ్లు కావడానికి, సెప్టిక్ ట్యాంకులు తీయడానికి, అవి ఖాళీ చేయడానికి, రోడ్లు వచ్చడానికి, చెత్త ఎత్తడానికి, ఇళ్లలో పాచి పని చేయడానికి పని వాళ్ళు కావాలి కదా. అందుకే ఈ 10%. ఉదాహరణకు ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా ఇలాంటి ప్రపంచం మొత్తం ఇస్లామిక్ అయిపోయిన తర్వాత వాళ్ళు పాతబడినవి లేక ఇవన్నీ లెక్కలు వేసుకుని ఒక్కొక్కరికి 72 మందిని అమ్మాయిలు సప్లై చేస్తూ ఉంటారు. ఇక మూడవది దారుల్ హరాబ్లో దారుల్ ఇస్లాం. భారతదేశం లాంటి పెద్ద దేశం మొత్తం ఒకేసారి 40% చేయడం అనేది చాలా కష్టమైన పని, చాలా సమయంతో కూడుకునేది. అందుకే కొన్ని ప్రాంతాల్లో అప్పటికే 40% పైబడిన జనాభా ఉన్న చోట్ల దారుల్ ఇస్లాం పద్ధతి ప్రవేశపెట్టారు. ఉదాహరణకు కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, బైంసా, ఢిల్లీ, ముంబై, మాల్వా, పంజాబ్ సెంటర్, జిన్నా టవర్. ఇక్కడ నువ్వు అద్దెకి ఉండలేవు, వ్యాపారం చేయలేవు, ఇల్లు కొనలేవు, ఒకవేళ ఉన్నా అయిన కాడికి తెగనమ్మాల్సిందే. ఆడపిల్లను పంపలేవు, పిల్లలతో కనీసం అటువైపు వెళ్ళలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు రేయమంటూ తోలే బైక్ కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే సడన్గా స్లో అయిపోతుంది. తేడా వస్తే గుంపులుగా వచ్చి కుమ్మేస్తారని నీకు మహాబాగా తెలుసు. ఈ పద్ధతిని సెప్టెంబర్ 2001లో నేటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నాడు బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పుడే అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై దాడి జరిగిన అనంతరం జరిగిన బిగ్ ఫైట్ డిబేట్లో స్పష్టంగా చెప్పిన వీడియో. మోడీ ఏంటో వాళ్ళకి అప్పుడే స్పష్టంగా తెలిసిపోయింది. మరి నీకు తెలియలేదా? 1000 సంవత్సరాల మారణహోమం తర్వాత నీ అఖండ భారతవాణిని 1/6కి కుదించిన తర్వాత కూడా 40,000 దేవాలయాలను నిట్టనిలుగా కూల్చినా కూడా, విభజన పేరుతో 2 కోట్ల మంది హిందువులను 3 నెలల్లో చంపేసినా కూడా, 65 సంవత్సరాల జిహాదీ పిశాచాల పాలన తర్వాత కూడా, కాంగ్రెస్ పాలనలో హిందూ విరోధ చట్టాలు చేసిన తర్వాత కూడా, నీ చుట్టూ 500కు పైగా మినీ పాకిస్తాన్లు ఉన్నా కూడా 20 సంవత్సరాలుగా ఆ మహానుభావుడు ఒక్కడే పోరాడుతున్నా కూడా ఉల్లి రేటని, పెట్రోల్ రేటని, వాడు మాకులపోడు, వీడు ఓటు నాకు ఇచ్చాడని, వీడి ఓటుకి నోటు ఇచ్చాడని, వాడు పిచ్చం వేశాడని, వీడు లంచం వేస్తాడని, ఇలా దేనికి పడితే దానికి అమ్ముడిపోకండి. భారతదేశం కోసం పోరాడండి. జై హింద్.